నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే తిరుమల వెళ్ళి వచ్చామంటే ముందుగా లడ్డు ఏది అనే ప్రశ్న అడుగుతారు. ఆ లడ్డు ప్రసాదం రుచి మరెక్కడా దొరకదు కూడా. ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానం ఇచ్చే లడ్డు ప్రసాదంతో పాటు అదనంగా లడ్డూలు కొనుగోలు చేస్తారు. వాటిని బంధువులు, స్నేహితులకు పంపిణీ చేస్తారు కూడా. అయితే ఇప్పుడు లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేశారనేది కూటమి సర్కారులో వెలుగు చూసిన అంశం. దీనిపై ఇప్పటికే సిట్ విచారణ జరుగుతోంది. సిట్ అధికారులు పలువురిని అరెస్ట్ కూడా చేశారు. తిరుమల పవిత్రతపై వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆరోపణలొచ్చాయి. చివరికి స్వామివారి ప్రసాద తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అని అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లడ్డూ ప్రసాద నాణ్యత దారుణంగా ఉందని భక్తులు సైతం అప్పట్లో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి బాగోతంపై ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ధర్మారెడ్డి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తిరుమల ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నివాసం. తిరుపతి లడ్డు కేవలం తీపి కాదు, అది ఉమ్మడి భావోద్వేగం. తిరుమల లడ్డు స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు అపరిచితుల మధ్య కూడా సమానంగా పంపిణీ చేస్తామన్నారు పవన్. ఎందుకంటే ఇది మా అందరి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తారు. సనాతనుల భావాలు, ఆచారాలు ఎగతాళి చేయబడినప్పుడు లేదా అణగద్రొక్కబడినప్పుడు ఇది కేవలం బాధ కలిగించేది కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వాసం, భక్తిని కూడా విచ్ఛిన్నం చేస్తుందని పవన్ తెలిపారు. లౌకికత్వం రెండు వైపులా ఉండాలి. మన విశ్వాసం పట్ల రక్షణ, గౌరవం చర్చించలేనిదన్నారు పవన్. మన సనాతన ధర్మం అత్యంత పురాతనమైందని, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతలో ఒకటని అన్నారు. మేము సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందంటూ సోషల్ మీడియాలో పవన్ పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చకు తెరలేపింది. నిజానికి గతంలో కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పవన్ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ కూడా చేశారు. ఆ తరువాత కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా సిట్ అరెస్టులు చేస్తున్న సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.